హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్లో దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. దోసకాయ నేను ఇక్కడ 2 తీసుకొని పీల్ అయితే చేశాను. ఆ తర్వాత లోపల గింజల్ని మంచిగా తీసేసి క్లీన్ అయితే చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా అన్నీ కట్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి చట్నీలు అంటే ఇష్టం కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి పల్లీని అయితే వేయించుకోవాలి. ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో పల్లీని అయితే వేయించుకోవాలి. ఇలా నేను ఇక్కడ తగినంత పల్లీని అయితే వేసుకుంటున్నాను. కావాలంటే నువ్వులైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పల్లీలు అయితే వేసుకుంటున్నాను. ఇలా కొంచెం మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి పల్లీని. ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో అయితే సపరేట్ చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో సపరేట్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పచ్చడి కదా, కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వాష్ చేసి వేసుకోవాలి. 2 భాగాలుగా తెంపి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా దోసకాయ ముక్కలు కూడా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోనే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు కూడా అన్నీ కలిసే విధంగా కలుపుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఒక లో టు మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మంచిగా వాష్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా మంచిగా కలిపేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. మా పిల్లలకైనా నాకైనా చట్నీ అంటే చాలా ఇష్టం. కూరగాయలు ఎక్కువ తినరు మా పిల్లలు, అందుకనేసి నేను చట్నీలే ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇలా మంచిగా మగ్గిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేయాలి. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని ముందుగా పల్లీని అయితే మిక్సీ పట్టేసాను. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న దోసకాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని వేసి ఉప్పు వేసి మిక్సీ పట్టేయాలి. చాలా టేస్టీ అండ్ హెల్దీ దోసకాయ పచ్చడి రెడీ అయినట్టే. దీన్ని మీరు పోపు పెట్టాలన్నా పెట్టుకోవచ్చు. నాకు ఇట్లనే ఇష్టం ప్లెయిన్గా. ఇప్పుడు వేడి వేడి అన్నంలో దోసకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలాంటి రెసిపీ మీకు కావాలన్నా నాకు కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోలు అయితే మన ఛానల్లో వస్తూ ఉంటుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.